నమస్తే నమస్తే. ఎవరు కదా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాము. చెప్పండి. పిల్లల్ని పెళ్లి పెట్టుకున్నాము, పెళ్లికి రాండి. పెళ్లి పెట్టుకున్నాము, పిల్లని పెళ్లికి రావాలా, నువ్వు తప్పకుండా రావాలా. జానైనా ఓ పత్రిక పెద్ద నాయనకి ఇద్దాం. పెద్ద నాయన చూడు, పెద్ద నాయన చూడు, ఆయన పెద్ద నాయన ఆయన ఇదా పత్రిక ఖచ్చితంగా పెళ్లికి రావాలా చూడు. జ్ఞాపకం రాలేదు. పెద్ద నాయన పెద్ద నాయన బావా, పిల్లోడే పెళ్లి కొడుకు. నేనా పెద్ద నాయన, పెద్ద నాయన నేనా మన పెద్ద నాయన. ఆ పెద్ద నాయన చూడు, ఆ పెద్ద నాయన వాళ్ళ పెద్ద నాయన వాళ్ళ కొడుకు ఈయన. పెద్దనా ఎత్తుకొని తిరుగుతుంటే ఉండని చిన్నప్పుడు ఇప్పుడు పెళ్లికి రావాలా, అందరు రాండి. అమ్మకి వదినప్పుడు చెప్పు ఆమె పిల్లలు కూడా అందరం తొలుకోనరా. ఓరని ఆ రోజు హోటల్ భోజనంలో మనం భోజనం చేస్తాం కదా, ఏ అట్లా ఆలోచిస్తాను. గుర్తు తెచ్చుకోవాలి కదా నేను కూడా. సరే ఎల్లమ్మ కాడ కూడా ఎల్లమ్మ కాడ పిల్లోడే బామర్తి పెట్టుకున్నాడు. ఎల్లమ్మ కాడ కూడా ఉండే పెద్ద చూడు, ఆ రోజు కోటలు కూడా తెచ్చిచ్చినాడంట కదా మా ఊడు. కింగ్ ఫిషర్ నాకు అలవాటు లేదే, మళ్ళా ఏ అర్థం కావడంలే. నువ్వు మర్చిపోయావు, నాకు తాగే అలవాటు లేనే లేదు. నువ్వు ఎవరే ఉండొచ్చో మళ్ళా. సరే ఒకసారి ఎత్తుకోవా నన్ను. పిల్లలు ఎత్తుకునే అలవాటే లేదు నాకు. నన్ను చిన్నప్పుడు నువ్వు మర్చిపోయినట్లు వీడిని ఎట్ట తిప్పినావు నువ్వు ఎత్తుకొని తెలుసా? వాళ్ళ బజ్జీలు పీయడము హోటల్లో, వానికి తిండికి పూరీలు ఫస్ట్ బజ్జీలు అమ్మ కాడు పోతుండే. చూడు అవన్నీ మర్చిపోయి చూడు. ఎవరో అమ్మ నాకు తెలియదు, మళ్ళా ఎవరో అమ్మ బజ్జీలమ్మ యాకేరో. ఏదన్నా ఉండని పెద్దమంటే ఏదన్నా ఉండని, పెళ్లికి మాత్రం మర్చిపోవద్దు. సరే అవు మీరు బాగానే చెప్తున్నారు. మీరు ఎవరంటే నాకు తెలియదు అంటున్నా నేను. మళ్ళీ అర్థం కాకుండా చెప్తున్నా. మీరు అలవాటే ఇదే చూడు, నాకు పెద్ద కోపం వస్తుంది. నువ్వు పెద్దోడు అని ఇంత మర్యాద ఇచ్చి పత్రిక తెచ్చి ఇస్తాను. సరేలే ఏదైనా కానీ పెళ్లికి రా సరేనా? సరే సరిపోయి కంపం పెడుతున్నారు నాకంతా. ఎక్కటారు వీళ్ళు వాడేవాడు ఒకటి కాంటే కాలు పట్టుకొని వస్తాడు, కాలు పట్టుకొని మొక్కనికి వస్తాడు, మళ్ళీ కాలు పట్టుకోడు. ఏదో యాక్షన్ చేస్తున్నాడు వాడు. నాకేమో అనుమానం వస్తుంది పోయింది కానీ మీద. వాడు పెద్ద మనిషి ఆడగలిచింటి వీడ కలిసింటివి అంటాడు. ఏడగలిచినాను ఏడలేదో నాకు అలవాటు. మీద నువ్వు మనుషుల దగ్గర పోయి కూర్చొని ఇది కూడా అలవాటు లేదు నాకు. నా ఒంటరి జీవితం గడిపినా నేను. అర్థం కావడంలే. ఎవరిని పట్టుకొని మళ్ళా మాట్లాడుతున్నారో, దాన్ని ఫుల్ చేస్తున్నారు, దాన్ని గబ్బులు చెప్తున్నారు ఎవరో. మళ్ళీ సరేలే చూద్దాం, ఎవరైతే మనకేం ఇబ్బందులే. కాదా బాబు, తెలుసా పెద్ద మనిషి మనకి? ఏం తెలుసు, నువ్వు ఊరికి పత్రికలు ఇచ్చుకుంటూ పోతావు. ఉండేది 2 ఉన్నాయి, నువ్వు అందరికి ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఆడ చెప్పు. నాట్ కాదు, ఇప్పుడు 2 ఉన్నాయా? మళ్ళీ రా పోదాం, రా ముందుకొనొద్దామా. మంచిగా బుద్ధి ఏం చెప్పండి. ఎక్కడ ఏంది ఎందుకు వచ్చినారని అడిగేది లేదా? పత్రిక తీసుకోవడం నీ పని. నేను ఏమన్నా అడిగినా మీకు సిగ్గులే వేయడానికి, మీరెవరు నాకు ఇవ్వడానికి? అడిగినానా? ఆడ తెలుసు తెలుసు అని చెప్పన్నారు. సరేలే ఎవరు కదా మనం అవన్నీ నాకేం అవసరం లేదు. మీ పత్రికలతో పోవా, నాకేం పని? ఆడ తెలుసు ఉండొచ్చేమని చెప్పాను అనుకోండి నేను. మళ్ళీ తేని చెప్పండి తీసుకుపో. మీరెవరో నేనెవరినో నాకేమి బంధుత్వమా? తెలిసిన వాళ్ళ? సరేలే అని చెప్పి తీసుకోండా. నా కొడుకులు పత్రిక గుంజుకొని పోయి మళ్ళీ ఇది చేస్తున్నారు. నేను అడిగినానా? ఏమ్మా పనికి మళ్ళీ ఆయన లేవనాయన గబ్బునాయనలు. నేనేమన్నా అడిగినానా? మీరెవరో నేనెవరినో? నా తిప్పలకి వచ్చి నేను కూడా ఆడ తెలుసు, మీరు ఈడ తెలుసు. ఆడికొచ్చింటి ఈడకొచ్చింటి.
బుద్ధి లేనాయలు బుద్ధి లేకుండా మాట